హక్కులు హిందువులకేమి ఇవ్వలేదు ఎక్కడ. సో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి మొన్న కూడా ఆర్మీ గురించి వ్యతిరేక స్టేట్మెంట్లు, అంటే దేశ వ్యతిరేక స్టేట్మెంట్లు, హిందీ వ్యతిరేక స్టేట్మెంట్లు. అందుకని నేను కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరికీ అప్పీల్ చేస్తున్నా, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి. మీ 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 భవిష్యత్తును నాశనం చేయట్లేదా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ? మీరు గెలవకుండా ఉండడానికి ప్రధాన కారణం వీళ్ళు కదా. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రోల్ ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి రోల్ ఉందా? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఈ మంత్రివర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ ఫైట్ చేసి అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ ఇక్కడ భారత్ జోడో పాదయాత్ర చేస్తుంటే మునుగోడులో డిపాజిట్ రాలేదు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు హైకమాండ్ కల్చర్ చూపబట్టే జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకున్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డికి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఈ హైకమాండ్ కల్చర్ చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో వీళ్ళు అంటే ఎంత దారుణం అంటే ఆ పిటిషన్ మీద కాంగ్రెస్ పార్టీ ఎట్లా సైన్ చేసింది అని నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఒక జడ్జిమెంట్ ఇస్తే జడ్జిని తీసేయాలంటే మరి శబరిమల జడ్జిమెంట్ ఇస్తే శబరిమల తీర్పుకు వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో గొడవ చేశారు. కేరళ ఎంపీలు కేరళలో ఈ శబరిమల తీర్పును హిందూ ఆలయాలను, హిందూ సంప్రదాయాలను కాపాడాలని మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా అప్పుడు కేరళ నుంచి మరి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం అప్పుడు ఇంకా 2014-18 ప్రాతినిధ్యం వహించలే. కాంగ్రెస్ ఎంపీలందరూ కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేశారు అక్కడ కేరళ ఎన్నికల్లో అధికారం కోసం. శబరిమల తీర్పును, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించారు. ఇంత అవకాశవాదమా కాంగ్రెస్ పార్టీ? ప్లస్ దీని మీద సైన్ చేసింది ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే శివసేన సైన్ చేసింది. పేరు శివసేన బాల్ ఠాకరే కడుపున చెడబుట్టాడని అనిపిస్తుంది నాకు. ఉద్ధవ్ ఠాకరే పేరు శివసేన. వాళ్ళు పాకిస్తాన్తో క్రికెట్ ఆడితే పిచ్చింది దవ్విన చరిత్ర. బాల్ ఠాకరే హిందూ హృదయ సామ్రాటు. అటువంటిది హిందువులు దీపం వెలిగించేందుకోసం అక్కడ జడ్జిమెంట్ ఇస్తే శివసేన ఎంపీ అరవింద్ సావంత్ దీని మీద సంతకం పెట్టాడు. ఇక మీరు ఆలోచించుకోండి, అధికారం కోసం ఉద్ధవ్ ఠాకరే గడ్డి తింటే ఏం చేశారు? మొన్న కర్రు కాల్చి వాత పెట్టి నీ ముందర షిండేను చీఫ్ మినిస్టర్ చేశారు. ఆ తర్వాత 200 సీట్లకు 20 సీట్లు ఇచ్చారు. ఇది పరిస్థితి. ఇది భారతదేశంలో మెజారిటీ హిందువుల పరిస్థితి. హిందువులకు అనుకూలంగా ఒక జడ్జిమెంట్ హైకోర్టు ఇస్తే ఓర్చుకోలేని పరిస్థితి. ఒక రామ మందిరం కట్టుకోవాలంటే 200 సంవత్సరాలు ఓర్పుగా వెయిట్ చేసి, జడ్జిమెంట్ కోసం వెయిట్ చేసి, హిందువులు వెయిట్ చేసి న్యాయబద్ధంగా సాధించుకున్నారు. బాబ్రీ మసీదు కాదు, అది రామ మందిరం అని చెప్పుకునేందుకు ఒక 200 సంవత్సరాలు ఫైట్ చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్లో 22% పాపులేషన్ ఉంటే 2% హిందూ పాపులేషన్ తగ్గింది. ఇక్కడ మన దగ్గర తమిళనాడులో పొలిటికల్ పార్టీస్ ఒకదానికోటి పోటీ పడితే ప్రియాంక గాంధీ, నేను కాంగ్రెస్ నేతలు మీరు ఆలోచించండి. మీరు ఇవాళ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లో అధికారానికి పరిమితమయ్యారంటే ఈ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కారణం కాదా అని నేను అడుగుతున్నా. వీళ్ళ యాంటీ హిందూ మైండ్ సెట్ కారణం కదా? వీళ్ళు ఓన్లీ మైనారిటీ, మాకు ముస్లిం ఓటు, క్రిస్టియన్ ఓటు వస్తే చాలు అని అనుకోవట్లేదా? అందువల్ల ఇది పరిమితం కాలేదా? మొన్న ఎక్కడొచ్చాయి సీట్లు? 99 సీట్లు తమిళనాడులో, కేరళలో అక్కడే వచ్చాయి మీకు సీట్లు. అంతకుముందు 44-52 వచ్చింది తమిళనాడు, కేరళ. అక్కడ ముస్లిం తమిళనాడేమో యాంటీ హిందూ సెంటిమెంట్ ద్రవిడ, కేరళలో ముస్లిం క్రిస్టియన్లు కలిపి 50% ఉంటారు కాబట్టి అక్కడ వచ్చాయి. ఎప్పుడు మీకు వచ్చే సీట్లు అక్కడే. ఇక ఇంకోటి సంతకం పెట్టింది సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, హిందూ హృదయ సామ్రాట్. కాబట్టి నాకు చచ్చినా హిందూ ఓట్లు పడవని అఖిలేష్ యాదవ్ డిసైడ్ అయ్యాడు. నాకు యాదవ్ ఓట్లు, ముస్లిం ఓట్లు వస్తే చాలనుకున్నాడు. అఖిలేష్ యాదవ్ కూడా సంతకం పెట్టాడు. ఆ పిక్చర్లో అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నాడు. సరే, ఆయన బాధ అంటే అర్థం చేసుకుందాం. మరి కాంగ్రెస్ మీరు జాతీయ పార్టీ కదా. నేను కాంగ్రెస్లో ఉన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచించుకోండి. నేను అనేదాన్ని మీరు విమర్శించవచ్చు, మా పార్టీ గురించి మీకు ఎందుకు అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ను ఇంత హిందూ వ్యతిరేక పార్టీగా రాను అవుతుందని ఎవరు అనుకోవట్లేదు. కాంగ్రెస్లోని హిందువులు ఆలోచించండి. మీరు ప్రియాంక గాంధీ ఈ విధంగా చేస్తే, మీరు కూడా దీన్ని సమర్థిస్తే రేపు గెలవాల్సింది మీరు. నేను స్టూడియోలో ఉండి నేనేం పాలిటిక్స్లోకి రాను. కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్ ఆలోచించుకోండి. మీ హైకమాండ్కి చెప్పండి, ప్రియాంక గాంధీకి చెప్పండి, రాహుల్ గాంధీకి చెప్పండి, మీరు చేస్తుంది ఇది కరెక్ట్ కాదు, మీ వల్ల మా భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పండి. గాంధీ ఫ్యామిలీ బయట వ్యక్తి ఎవరైనా వచ్చి లీడ్ చేస్తే
బయట వాళ్ళు వచ్చి లీడ్ చేసి స్టేబుల్గా న్యూట్రల్గా ఉన్నా చాలు. మీరు హిందూ ఫేవరిజం చేయాల్సిన అవసరం లేదు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉండండి. సరే, ఈ జడ్జిమెంట్ మీద తప్పు ఉంటే కాంగ్రెస్ పార్టీ జడ్జిమెంట్ తప్పనండి. జడ్జిని తీసేయాలంటే మరి శబరిమల జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిని తీసేయాలా, లేకపోతే విష్ణుమూర్తితో పోయి చెప్పుకోని బీఆర్ గవాయిని ఆయనని తీసేయాలని రేపు పిటిషన్ అంటే ఇది బ్లాక్మెయిలింగ్. జడ్జిని బ్లాక్మెయిలింగ్ చేయడమే కదా ఒక విధంగా. అంటే మేము హిందూకు అనుకూల తీర్పులు ఇస్తే మేము ఈ విధంగా చేస్తాం, మిమ్మల్ని అభిశంసనకు గురి చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం. అంటే ఇక 120 మంది ఉన్నారని చెప్పి సంతకం పెడితే ఏది చేస్తారని చెప్పి ఇంతకుముందు కూడా ఒక జడ్జి గుజరాత్లో ఒక జడ్జి ఏంటంటే రిజర్వేషన్స్ గురించి కామెంట్ చేశాడు. రిజర్వేషన్స్ ఎండ్ కావాల్సిన అవసరం ఉంది, 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్స్ ఇచ్చారంటే ఆ జడ్జి మీద అభిశంసన తీర్మానం పెడతారు. ఆ ఒపీనియన్ ఉండొద్దా జడ్జిలకి? వాళ్ళని తొలగించాలా? వాళ్ళు అవినీతి పాల్పడితే అభిశంసన తీర్మానం చేయండి, లేకపోతే ఇంకేమైనా చేస్తే చేయండి, హరాస్మెంట్ చేస్తే చేయండి. మాట్లాడదాం మనతో పాటు